విత్తన పంపిణీలో అక్రమాల నివారణకు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం రైతులకు అగ్ని పరీక్షగా మారింది. వెబ్ ల్యాండ్లో తప్పులు, అంతర్జాలంలో ఆధార్ వివరాల అనుసంధానం కాక అన్నదాతలు ముప్పుతిప్పలు పడుతున్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలు తీసుకోలేక ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. విజయనగరం జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను ఖరీఫ్లో సాగు చేస్తారు. ప్రధానంగా 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. వ్యవసాయ శాఖ రాయితీ వరి విత్తనాల పంపిణీకి జిల్లా వ్యాప్తంగా 80 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ఈ విత్తన పంపిణీ విధానం ద్వారా విత్తనాలు దక్కించుకోవటం రైతులకు కత్తిమీద సాములా మారింది. విజయనగరం జిల్లా పీవలసకు చెందిన ఈ రైతేరు అప్పలనాయుడు. తొలకరి జల్లులకు తనకున్న 4 ఎకరాల భూమిని సిద్ధం చేసి వరి నారు సాగుకు సన్నద్ధమయ్యాడు. రాయితీ విత్తనం కోసం బలిజపేటలో వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాడు. వెబ్లాండ్ వివరాలతో పాటు రెవెన్యూ దస్త్రాల్లో ఆధార్ అనుసంధానం కాలేదు. ఫలితంగా బయోమెట్రిక్లో వివరాలు లేక అధికారులు రాయితీ వరి విత్తనాలు అందించడం లేదు. ధృవీకరణ పత్రం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని విచారం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు 2 రోజులు తిరిగా ఆన్లైన్ అంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు స్టోర్ రోడ్ అమ్మలేదు. ఆధార్ కార్డు ఆన్ అవ్వాలంట, లింక్ లేదు. లింక్ లేని వాళ్ళు బోర్డు మంది ఉన్నారు, వాళ్ళకి ఏమనుకుంటారు. ఎంఆర్ఓ వెళ్తే మాకు తెలియదు అంటాడు. బలిజపేట మండలం బర్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తిది ఇదే పరిస్థితి. 13 ఎకరాల భూమిలో కేవలం 3 ఎకరాలు మాత్రమే వెబ్లాండ్లో నమోదైంది. ఈ 3 ఎకరాలకు మాత్రమే అధికారులు రాయితీ విత్తనాలు అందించారు. విధిలేని పరిస్థితుల్లో అధిక ధరలు వెచ్చించి ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆధార్ కార్డు అనుసంధానం అంటున్నాడు. ఈ ఆధార్ కార్డు లింక్ అనేది 100కి కనీసం ఒక 60 నుండి 70% జనాలకు ఆధార్ కార్డు లింక్ లేదు. నా పాస్బుక్లో 13 ఎకరాలు ఉంది, ఆన్లైన్లో 3 ఎకరాలు వస్తుంది. ఉన్ని భూమి ఆన్లైన్ కోసమని మేము ఎంఆర్ఓ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగితే వాళ్ళు పట్టించుకోరు. మోకే ఒక సామాన్యమైన రైతు పరిస్థితి ఏంటి? ఇది అప్పలనాయుడు, కృష్ణమూర్తి, నారాయణరావు సమస్యే కాదు. వ్యవసాయ శాఖ విజయనగరం జిల్లాలో నూతనంగా అమలు చేస్తున్న ఈ విత్తన విధానం ద్వారా వేలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. బయోమెట్రిక్ విధానంలో విత్తనం కావలసిన రైతు వ్యవసాయాధికారి లేదా మండల విస్తరణ అధికారి వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలోని డీక్రిస్ యాప్లో తన భూములు, ఆధార్ వివరాలను నమోదు చేసుకోవాలి. వివరాలన్నీ అంతర్జాలంలో సరిపోల్చిన తర్వాత సదరు రైతు పేరు మీద ఎంత భూమి ఉంది, ఎన్ని విత్తనాలు అవసరమో వివరాలన్నీ వస్తాయి. అనంతరం బయోమెట్రిక్ యంత్రం ద్వారా ఆ రైతు వేలిముద్ర సేకరించి రసీదు అందజేస్తారు. ఆ రసీదును సంబంధిత విత్తన పంపిణీ కేంద్రంలో చూపించి రైతులు విత్తనాలు పొందాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యల కారణంగా 100కి 20 మంది కూడా ఈ విత్తన విధానం ద్వారా విత్తనాలను పొందలేకపోతున్నారు. విత్తనాలు అనుకున్న టైంకి మాకు చేరక అదును పోతుంది, విత్తనం అదును పోతుంది, తర్వాత వస్తున్నాయి. ఏం సుఖం ఉంది? అలాంటి పరిస్థితుల్లో మేము ఇబ్బందులు పాలవుతున్నాం. మేము ఆన్లైన్ లేకపోతే ఇక్కడ ఆధార్ కార్డు ఏడవకపోతే మేము ఎంత సఫర్ అవుతున్నామో ప్రతి రైతుకి కూడా ఉన్న సమస్య ఇది. వెబ్లాండ్ నమోదు తప్పుల తడగ్గా ఉండటం వలన నెక్స్ట్ వెబ్లాండ్ నమోదు చేసిన దానికి ఆధార్ సీడింగ్ చేయడం రెవెన్యూ లోపం కారణంగా ప్రతి రైతు దాదాపు 70% రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మండలం మొత్తం మీద ఉండే సమస్య. ఒక్కో రైతుకు 2 బస్తాలకు మించి విత్తనాలు ఇవ్వటం లేదు. 2 బస్తాల వరి విత్తనాలు కేవలం 2 ఎకరాల సాగుకు మాత్రమే సరిపోతాయని, మిగిలిన విస్తీర్ణం సాగుకు ఏమి చేయాలో పాలుపోవటం లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నేను కౌలుకి చేస్తాను, ఆ కౌలు పత్రాలు ఉన్నాయి కానీ వాళ్ళొచ్చి ముద్ర వేయాలంటే వాళ్ళు రారు. ఆధార్ కార్డు లింకేజ్ అవ్వలేదు. నాకైతే 2 ఎకరాల భూమి ఉంది, 2 బస్తాలు ఇస్తాను. నేను చేసింది 6 ఎకరాలు చేస్తాను. వాళ్ళు వచ్చి ముద్ర వేయాలంటే కష్టం. ఆధార్ కార్డు వాళ్ళది తెచ్చాం కదా, వాళ్ళ ద్వారా మీరు ఇస్తే మాకు మంచిది. సన్నద్ధత లేకుండా ఉన్నపళంగా ఈ విత్తన విధానం అమలు చేయడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నాయి. వ్యవసాయ అధికారులు బయోమెట్రిక్ సిస్టమ్ మీద, ఆధార్ అనుసంధానం మీద మీకున్నటువంటి లింకేజ్ కరెక్ట్ అయితేనే మేము విత్తనాలు ఇస్తామనేటువంటిది ముందు ప్రచారం లేకపోవడమే ఈ లోపం తప్పించి ప్రభుత్వ విధానంలో మాత్రం లోపం లేదు. వెబ్లాండ్ విధానం కాదు. గతంలో విఆర్ఓల ద్వారాను వ్యవసాయ విస్తరణ అధికారులు వీళ్ళు వ్యవసాయదారులను గుర్తింపిస్తే వెంటనే విత్తనం మూటలు ఇచ్చేవారు. ఆ పత్రాలను ఇవ్వాలని చెప్పేసి మా రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటికైనా అధికారులు స్పందించి సాంకేతిక లోపాలు సవరించి సకాలంలో విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నారు.